వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. కొన్ని రోజులుగా ఒక ట్వీట్ తెలంగాణ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించింది. యావత్ యూపీఎస్సి ర్యాంక్స్ కొట్టిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, అంటే తెలంగాణలో పెట్టినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టినటువంటి ఒక ట్వీట్ భారతదేశం మొత్తం కూడా చర్చనీయాంశమైంది. అది ఎందుకు ఏంటి అని స్పెషల్ గా నేను మీకు చెప్పక్కర్లేదు. మొన్న రీసెంట్ గా కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం దీని గురించి. సో స్మితా సబర్వాల్ అనే ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్, తను ఏంటో అందరికి కూడా తెలుసు. స్పెషల్ గా మళ్ళీ స్పెషల్ ఇంట్రొడక్షన్ కూడా అవసరం లేదు. అండ్ తను ఒక ట్వీట్ చేసింది అనమాట. అంటే యూపీఎస్సీ ర్యాంక్స్ లో ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ కల్పించాలి, వాళ్ళు మొత్తం కూడా తిరగలేరు, ఏం చేయలేరు, సో అటువంటి వాళ్ళ కోసం ఎందుకు ఇదంతా అని చెప్పి చాలా 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 కించపరిచే విధంగా, మనోభావాలను దెబ్బతీసే విధంగా స్మితా సబర్వాల్ గారు ట్వీట్ చేయడం జరిగింది. దానికి అందరు కూడా నెటిజన్స్ అందరు కూడా తనదే తప్పని చెప్పి అందరు కూడా తిడతా ఉన్నారు. ఏ ఐఏఎస్ ఆఫీసర్ కూడా స్మితాకి సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి. అంటే దానికంటే ముందు చాలాసార్లు నేను మాట్లాడినా, తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ కరప్షన్ ఐఏఎస్ ఆఫీసర్స్ లో ఉన్న వాళ్ళలో ఒక 10-15 మంది 20 మంది అనుకోండి బ్యాచ్. ఈ బ్యాచ్ లో నెంబర్ 1 టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఎక్కువ స్కామ్ చేసిన వ్యక్తి ఇరిగేషన్ లో ముఖ్యంగా ఎవరో కాదు, స్మితా సబర్వాల్. చాలా సార్లు కూడా మనం మాట్లాడడం జరిగింది. సో తనకి మరి అవయవాలు అన్ని పనిచేసిన వాళ్ళేమో స్కాములు చేయొచ్చు, అవయవాలు పనిచేయకుండా మానవతా దృక్పథంతో, ఎస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మేము ఏమైనా చేయగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. రీసెంట్ గా కూడా సో ఇద్దరు వ్యక్తులు నాకు తెలిసినంత వరకు యూపీఎస్సీ, నాకు పేర్లు గుర్తు రావట్లేదు యాక్చువల్ గా, యూపీఎస్సీ ర్యాంక్స్ కొట్టినారు. సో మోడీ గారు కలిసారు, వాళ్ళని అందరూ కలిసారు, మంచి అప్రిషియేషన్స్ పొందారు. సో ఇటువంటి వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో వాళ్ళకంటూ ఒక లైఫ్ సృష్టించుకొని, వాళ్ళకంటూ ఒక మోటివేషన్ తోటి ముందరికెళ్తూ, సో ఇంతమందిలో నేను ఒకదాని, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ర్యాంక్స్ కొట్టి చూపిస్తున్నారు. మీరేమో పోస్టులు అనుభవించి స్కామ్స్ చేసి చూపిస్తా ఉన్నారు. మరి మీరు అసలైన వికలాంగుల, వాళ్ళు అసలైన వికలాంగుల అని చెప్పి అడగాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు తెలంగాణలో ఈ ఐఏఎస్ ఆఫీసర్. మరి దీని గురించి చాలా పెద్ద రచ్చ జరుగుతా ఉంది. మన లతా గారు మనతో పాటు ఉన్నారు. సో తను కూడా 2 సార్లు ర్యాంక్స్ కొట్టి ఐఏఎస్ గా రిజైన్ చేసి మరి ఒక ఇన్స్టిట్యూట్ నడిపి ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లను తీర్చిదిద్దారు, యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చేలాగా చేశారు. మరి ఎవరు గ్రేట్ అని మాట్లాడితే డెఫినెట్ గా తెలంగాణ సమాజం ఏంది, యావత్ భారతదేశం సమాజం కూడా మన లతా గారే గ్రేట్ అని ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకొని తీరాల్సిందే. మరి ఇటువంటి పరిస్థితిలో మనం ఇన్స్టిట్యూట్ లో ఉన్నాము, లతా గారి దగ్గర ఉన్నాము. సో ఒకసారి ఆవిడతో మాట్లాడి మరి ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి. మన రీసెంట్ గా బక్కా జడ్సన్ గారు కూడా మరి స్మితా గారికి అండ్ అలాగే లతా గారికి ఇద్దరు కూడా ఎగ్జామ్ పెడతాము, స్మితా సబర్వాల్ ఆవిడ్ని ఎదుర్కోమను, పాస్ అయ్యి చూపించమని, ఫస్ట్ క్వాలిఫై అయ్యి చూపించమని నేను పెట్టే ఎగ్జామ్ లో. సో అప్పుడు ఎవరికి టాలెంట్ ఉందో నేను ఒప్పుకుంటా అని చెప్పి జడ్సన్ గారు ఆల్రెడీ ఎగ్జామ్ పెట్టడానికి కూడా ఆయన ప్రిపరేషన్స్ లో ఉన్నారు. ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రెస్ క్లబ్ లో. సో దీని గురించి మరి బాలత గారు ఏమంటారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సూపర్. సో చాలా పెద్ద ఇంట్రడక్షన్ అయిపోయింది, ఎందుకంటే జరుగుతున్న అంశం అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. అండ్ నేను ఇటువంటి ఎప్పటి నుంచో నేను మీ రెగ్యులర్ గా మీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చూస్తూ ఉంటా, మీ స్పీచెస్ అన్ని కూడా నేను వింటా ఉంటాను, మీ ఇన్స్టాలో ఫాలో అవుతా ఉంటాను. అప్పుడప్పుడు మీ వింటూ కూడా నాకేమైనా యూజ్ అవుతాయేమో ఈ అంశాలు అన్నట్టుగా చూస్తూ ఉంటా. ఎప్పటి నుంచో మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను, కానీ ఇటువంటి ట్వీట్ల వర్షము, ఈ కాంట్రవర్సీ పీరియడ్ లో మిమ్మల్ని కలుస్తా అని చెప్పి నేను అనుకోలేదు. బట్ ఏ రకంగా చూడొచ్చు దీన్ని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇట్లా ట్వీట్ చేయడం అనేది? పూర్తి స్థాయిలో తెలుగు సమాజానికి, యావత్ భారతదేశానికి ఇది కేవలం ఓన్లీ దివ్యాంగులకే కాదు, అందరికి అవమానం. ఎందుకంటే అత్యంత గ్రాస్ రూట్ లోంచి చాలా అట్టడుగు స్థాయిలో వీళ్ళు పోరాటం చేసి, చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళటానికి కష్టం, టాయిలెట్కి వెళ్ళటానికి కష్టం, అన్ని పోరాటాలు చేసి సివిల్స్ దాకా వస్తారు వీళ్ళు. కాళ్ళు చేతులు ఉంటే సివిల్స్ దాకా రావడం అనేది చాలా తేలిక. కానీ ఏమీ లేకుండా కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు పోరాటం చేసి వస్తుంటారు. కొంతమంది కింద పాక్కుంటా కూడా పనిచేస్తారు. వాళ్ళందరి పైన ఈమె ట్వీట్లు, వాళ్ళందరి పైన ఈమె అమానుషము, వాళ్ళపైన ఈమె వ్యాఖ్యలు. మనసుండి చేసే వ్యాఖ్యలేనా? ఇంత దారుణం ఏంటి?
సామాన్యులు కూడా చేయరు అట్లాంటి వ్యాఖ్యలు. ఎవరు చేయరు, మనసున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళపైన వ్యాఖ్యలు చేయరు. నువ్వు ఎవరిపైన కంపీట్ అవ్వాలి, నీలాగా అన్ని కాళ్ళు చేతులు వాళ్ళతో నువ్వు చూసుకో, నీ పనులు ఉంటే నువ్వు చూసుకో. ఇంతవరకు వాళ్ళ గురించి ఆవిడ గురించి నేను గాని దివ్యాంగ సమాజం గాని ఎక్కడో ఒక మాట అనలా. వాళ్ళపైన ఇవి ఎందుకు ప్రతాపం చూపిస్తుంది, వాళ్ళతో ఈమె కక్ష ఏంటి? ఈమె జనరలైజ్ స్టేట్మెంట్స్, డిజేబుల్డ్ కమ్యూనిటీ అంటే పైలట్ గా కూడా పనికిరారంట, డిజేబుల్డ్ కమ్యూనిటీ అంటే సర్జన్ చేస్తే ఎవరు వాళ్ళు నమ్మరంట సర్జరీ చేస్తే. అలాంటప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళకి ఎందుకు? వీళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు కదా, కూర్చోబెట్టి పని చేయించుకోండి ఎక్కడన్నా. అది చెప్పడానికి ఈవిడెవరు? దానికి చాలా వ్యవస్థ ఉంది, పెద్ద వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, జ్యుడిషియరీ ఉంది, పార్లమెంట్ ఉంది, వాళ్ళున్నారు జడ్జ్ చేయడానికి. ఈవిడ ఖాళీగా కూర్చుని ఏమీ పని పాట లేకుండా దేశాన్ని ఉద్ధరించే పని పెడితే ఆవిడకి అదంతా పక్కన పెట్టేసి ఇట్లాంటి వ్యవహారాల్లో చేస్తుంది అనమాట. చేసినప్పుడు ఈవిడకి డప్పు బ్యాచ్ కొంతమంది ఉన్నారు. అవును కదా, మనం ప్రాక్టికల్ గా ఆలోచించాలి కదా. ముందు వాళ్ళందరినీ సివిల్స్ రాసి పాస్ అయ్యి చూపించమని ఎవరైనా ఆమెకి డప్పు వేస్తుంటే. రెండోది పెయిడ్ బ్యాచ్ కూడా ఉన్నారంటే ఇవిడికి. మీడియా వాళ్ళు చెప్తున్నారు, చాలా మంది నటించి నన్ను కలుస్తున్నారు కదా, పాత్రలో స్మితాన్ని క్వశ్చన్ చేయడానికి భయం, ఆవిడ బ్యాచ్ కొంతమంది ఉన్నారు, ఒకవేళ మీడియా వాళ్ళు ఎవరైనా ఆర్టికల్స్ రాసినా వాళ్ళ బ్యాచ్ ఫోన్ చేసి బెదిరిస్తారు అని చెప్పి. ఆవిడకి డబ్బులు ఉన్న చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని. ఉంటే నేను క్వశ్చన్ అడుగుతాను, ఉంటే ఏంటి? ధర్మం వీళ్ళ పక్కన ఉంది, వాళ్ళ పక్కన వాయిస్ లేదు, వాళ్ళ పక్కన నేను ఉండాలి. ఈ కారణం కోసం నాకేమైపోయినా పర్లేదు, అవునని తెలంగాణ నుంచి ఉంచదేమో అన్నారు కొంతమంది. ఉంచకపోయినా పర్లేదు, పాత సీఎం కొత్త సీఎం ఇద్దరు విషయం చూడండి, పాత సీఎం కొత్త సీఎం ఇద్దరు రెస్పాండ్ అవ్వలేదు. కేసీఆర్ గారి కింద ఆవిడ 10 సంవత్సరాలు పనిచేసింది. ఆవిడ కూతురు కొడుకు లాంటి వాళ్ళం కదా మేము. అవును, ఆయన కూతురు మీద ఆయనకి కేసీఆర్ గారికి కడుపులో ఒక అగ్నిగోళం ఉందంట, నాకు లేదు అగ్నిగోళం. కేసీఆర్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఇంత జరుగుతుంటే, ఇంత రచ్చ జరుగుతుంది తెలంగాణలో అంటే ఈ సమాజం ఆయనకు సంబంధించింది కాదు, బడుగు బలహీన వర్గాలు ఆయనకు సంబంధించింది కాదు. కేటీఆర్ గారు చిన్న సినిమా రిలీజ్ అయినా ట్వీట్ పెడతారు, ఎప్పుడు ట్విట్టర్ లోనే ఉంటారు. మరి దీని మీద ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు నా క్వశ్చన్. 3 రేవంత్ రెడ్డి గారికి అందరం నమ్మేం ఆయన్ని, ఆయన చాలా సంక్షేమం తీసుకొస్తారనుకుని అందరం ఓట్లేసి గెలిపించినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం ఈ రోజున ఒక సమాజాన్ని ఇంత మాటలు మాట్లాడుతుంటే, తెలంగాణ ప్రజలు మొత్తం ప్రశ్నిస్తుంటే, ఇంకా 3 రోజులు అయిపోయినా రేవంత్ రెడ్డి గారు మౌనంగా ఎందుకున్నారు దీని మీద? ఓన్లీ సీతక్క గారు స్పందించారు గవర్నమెంట్ నుంచి ప్రాపర్ గా, మిగతా అందరూ ఎందుకు స్పందించలేకపోయారు? వాళ్ళందరూ ప్రతినిధులు కాదా, మేము మనుషులు కాదా నా క్వశ్చన్. సో ఇలా ఇంత జరుగుతుంటే ఇప్పుడు విషయం నా చేతిలో కూడా లేదు. యాక్చువల్లీ నేనే ఆపాను చాలా విషయాలు. ఫస్ట్ ట్వీట్ చూసిన వెంటనే కేసు పెడతాను నేనే ఆపాను, వద్దు మనం వాడికి చెప్పి చూద్దామని ట్వీట్ కింద ట్వీట్లు పెట్టించాం. అదే మా వాళ్ళు పెడుతూ వెళ్ళారు, మేడం అది తప్పు అది కాదని. చాలా మంది పద్మశ్రీలు ఫోన్ చేశారు, మీరు ట్వీట్ పెట్టండి నాకు చెప్పొద్దు ఇదంతా అని. ఆవిడ రెస్పాండ్ కాకపోతే నేను అనివార్య పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. దానికి ఆమె పాజిటివ్ గా అంటే, అయ్యో ఈ సమాజం పట్ల ఈ భావన కలిగి ఉన్నాను, వాళ్ళకి నచ్చలేదేమో, కొన్ని వీళ్ళ కోసం మేము దిగొద్దాం, ఒక స్టెప్ దిగడంలో మనిషిలో తప్పలేదండి, మంచి పని కోసం వీళ్ళ కోసం నేను దిగుదాం అని చెప్పి దిక్కుండా ఆవిడ ఏం చేసింది, ఇంకా నా మీద పర్సనల్ అటాక్ చేసింది. నా మీద చేస్తే పర్లేదు, మిమ్మల్ని కూడా మీరు ఎందుకు రిజైన్ చేశారు, ప్రివిలేజ్ అంట. నేను ఆ ప్రివిలేజ్ తో సివిల్స్ పాస్ అయ్యి దాన్ని వదిలేసి ఇప్పుడు వచ్చి కోచింగ్ సెంటర్ పెట్టానంట. నేను అడుగుతాను, నేను రిజైన్ చేసి అఫీషియల్ గా వచ్చి పెట్టాను, రాజీనామా ఇచ్చి పెట్టాను. క్వశ్చన్, డిజబిలిటీ ఇస్ నాట్ ఎ ప్రివిలేజ్, డిజబిలిటీ కోటా ఇస్ అవర్ రైట్. ఇంకా నాకు 167 ర్యాంక్ వచ్చింది. 167 అంటే మెరిట్ లిస్ట్ లో అది 1, 2 మరి అట్లా ఉంటది అనమాట. అంతేగాని జాలిపడి వాళ్ళకి నా పోస్ట్ ఇలా డిజబిలిటీ కోటాలో ఇవ్వాల. ఇవన్నీ నా పర్సనల్ అటాక్ చేస్తే నేను నైతికంగా మోరల్ దెబ్బతింటుందని ఆవిడ అనుకుంటుంది. కానీ నేను చెప్తున్నాను, ఈ రోజు నన్ను ఎంత అటాక్ చేసినా, పర్సనల్ గా నా మీద ఎంత బ్లేమ్ చేసినా, నాకేమి జరిగినా ఈ విషయంలో మాత్రం నేను వదలను. ఈ విషయం తేలిస్తేనే నేను ఊరుకుంటాను.